ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువారి శ్రేష్టమైన నామం పేట మరొకసారి మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తుంటున్నారు. నేటి దినం కీర్తన గ్రంథము 91వ కీర్తన 11వ వచనాన్ని చూసినట్టయితే, నీ మార్గం అంతట్లో నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. ఒక మాటలో చెప్పాలి అంటే, ఆయన నిన్ను గూర్చి శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీ మార్గములన్నింటిలో నీవు వెళ్తుండగా ఆయన నీకు తన కాపుదలు అనుగ్రహిస్తున్నాడనే సత్యం ఈ మాట ద్వారా నీవు గ్రహించగలవు. బైబిల్లోంచి ఒక ఉదాహరణ మనం గమనించినట్టయితే, పేతురు చెరసాల్లో ఉన్నాడు, బంధించబడ్డాడు. సంఘం అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. అయితే పేతురు ఉన్నటువంటి ప్రతి చోటును కూడా దేవుడు దృష్టిస్తున్నాడని మనం గమనించగలం. ఎందుకంటే పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉండలేదు, కానీ ఆయన తన దూత నంపి చెరసాల నుంచి పేతురును సురక్షితంగా బయటికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఉదయకాల సమయం మాటలు వింటుండగా, నీవు వెళ్తున్నటువంటి మార్గము, అది నీ ప్రయాణం కావచ్చు, నీవు వెళ్తున్నటువంటి మార్గము నీ పరిచర్య కావచ్చు, నీవు వెళ్తున్నటువంటి మార్గము నీ ఉద్యోగం కావచ్చు, నువ్వు వెళ్తున్నటువంటి మార్గము నీకున్నటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీకున్నటువంటి మార్గం ఏదైనాను సరే, ఆ మార్గం అందు నీకు ఆలోచన చెప్పుటకు, నీతో పాటు నడవడానికి, నీకు గైడెన్స్ ఇవ్వడానికి, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఆయన ఎప్పుడు కూడా ఆయన నీ వెంటే ఉంటాడన్న సత్యాన్ని నీవు మరవరాదు. కాబట్టి అయ్యో ఈరోజు నేను వెళ్తున్నాను, నేను ఒంటరిగానే ఉన్నానటువంటి భావన నీలో అక్కర్లేదు, ఆ న్యూనత ఆలోచన నీలో అక్కర్లేదు. ఎందుకంటే నిన్ను గూర్చి ఆయన ఎప్పుడూ శ్రద్ధ వహిస్తున్నాడు, ఎల్లవేళలా ఆయన నిన్ను గూర్చి ఆలోచిస్తున్నాడు. ఆయన వాక్యం అంటుంది, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. ఆయన అరచేతిలో ఎప్పుడు నీ రూపం కనబడుతుందనే సత్యాన్ని నీవు మరవరాదు. ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. కాబట్టి ఎటువంటి సమయంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి కాలాలయందు ఉన్న ప్రతి కాలంలో, ప్రతి సమయంలో, ప్రతి తరుణంలో కూడా ఆయన నిన్ను గూర్చి ఆలోచిస్తున్నాడు, నిన్ను గూర్చి తలంపు కలిగి ఉన్నాడు. మరి ముఖ్యంగా చెప్పాలంటే, నిన్ను గూర్చినటువంటి ప్రతి ఆలోచన, నిన్ను గూర్చినటువంటి ప్రతి తలంపు ఆయన కలిగి ఉన్నది కేవలం మంచిది, మేలైనదనే సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఉదయకాల సమయం మాటలు వింటుండగా ఆయన నీ చుట్టూ తన దూతలు నంపాడు, ఎల్లవేళలా నీకు తన యొక్క ప్రొటెక్షన్ దయచేయడానికి. కాబట్టి ఇటు మాటలు దేవుడు దీవించుగాక. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, తప్పకుండా మీకు ప్రార్థన చేస్తాము. ఆమేన్.